నమస్తే వ్యూస్. ఒక డాక్టర్ రిజెక్ట్ చేయబడ్డాడు ఎందుకంటే హెయిర్ లేదని. ఎంగేజ్మెంట్ తర్వాత రిజెక్ట్ చేయబడ్డారు. ఆయన దానికి మనస్తాపం చెంది చనిపోయారు. ఒక డాక్టరే చనిపోయారంటే ఇంకా నార్మల్ జనాల విషయాలకు వస్తే ఆలోచించండి. ఎందుకంటే ఒకళ్ళు మనం యాక్సెప్ట్ చేయాలి అనుకోవడం ఒకటి, ఒక పర్టికులర్ పర్సన్ని పెళ్లి చేసుకోబోతున్నప్పుడు తను ఫుల్లీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. అలాంటి రిజెక్షన్ వచ్చేసరికి తను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ రేపు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది అందరికీ అవగాహన ఉంది. చిన్నపాటి ప్రాసెస్ అండర్గ్రో అయితే చాలు, మన కాన్ఫిడెన్స్ మనకు బ్యాక్ వచ్చేసి లుక్స్ విషయంలో అని తెలిసి కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు ఇవాళ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చాలా ట్రాన్స్ప్లాంట్స్ చేశారు ఇప్పటిదాకా. ఇది అంత మనస్తాపం చెంది చచ్చిపోవాల్సినంత ప్రాబ్లం అయితే కాదు. మీ మాటల్లో చెప్పండి, ఇన్ని ప్రాసెస్లు రెడీ ఉన్నా ఎందుకని అంత హార్ట్కి తీసుకు, అది కూడా డాక్టర్ తనకి అవగాహన, ఆయనకి అవగాహన ఉంటుంది ఇన్ని ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి అని. అంటే యాక్చువల్గా ఇందులో 2-3 డిఫరెంట్గా మనం ఆలోచించవచ్చు. 2-3 వెరైటీస్లో ఒకటి ఏంటంటే ఆయనకి యంగ్ ఏజ్లో ఆయన కేర్ తీసుకోక చాలా అడ్వాన్స్డ్ హెయిర్ లాస్ స్టేజ్కి వెళ్ళి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో, అంటే డోనర్ లేదనుకోండి, మనం వెనక కూడా హెయిర్ లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళి ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో అలా చేసి ఉండొచ్చు. లేదు అంటే ఆయనకు అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు. బీయింగ్ ఏ డాక్టర్ మేమేంటంటే రోజంతా బిజీ ఉంటాం, హెయిర్ని పట్టించుకునేంత టైం ఉండదు. సో మనం తెలుసుకునే టైంకి అంతా అయిపోతుంది. సో ఇలా ఎవరన్నా అనగానే చాలా ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది. సో అలా కూడా అయి ఉండొచ్చు. సో హెయిర్ లేకపోతే ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. బికాజ్ మనకి ఓన్లీ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే కాకుండా వర్స్ట్ కేసులో హెయిర్ ప్యాచ్ కూడా పెట్టుకోవచ్చు కదా, బిట్స్ కానీ ప్యాచెస్ కానీ పెట్టుకోవచ్చు. సో ఓన్లీ దానికి ఒకళ్ళు రిజెక్ట్ చేశారని అలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ చాలామంది మనకి క్లినిక్ వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు, టీనేజ్లో ఉన్న వాళ్ళు, ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కిరించారు హెయిర్ లేదు అని. కొంచెం యంగ్స్టర్స్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఏదో అన్నారు, నా జుట్టు పోతుంది, ఏం చేయాలి అని. అలా చాలామంది వస్తూ ఉంటారు. అంటే హెయిర్ సైకలాజికల్గా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనకు పల్చగా ఉండి ఎవరైనా పాయింట్అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కానీ అలా ఫీల్ అవ్వకుండా హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకుంటే బెటర్. హెయిర్ జాగ్రత్త తీసుకొని మంచి ఫుడ్ మంచిగా దానికి ఫాలో అయితే హెయిర్ ఉంటుంది. ఒకవేళ వర్స్ట్ కేసులో పోయింది అనుకోండి, పోతే పోనివ్వండి, లైఫ్ కన్నా ఇంపార్టెంట్ అయితే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అలా ఆయన పెద్ద ఆయన చదువుకున్నారు, సరే ఆయన కేసు ఆయనకి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి మన 35 years. అలా కాకుండా ఇప్పుడు మేజర్గా చూసేది ఏంటంటే 16 అబోవ్ పిల్లలకు కూడా బాల్డ్నెస్. అవును, ఇది మరీ దారుణం. ఆయన 35 ఏళ్ళకి ఆయనకైనా కొంచెం జీవితం చూస్తుంటారు కాబట్టి ఎంతో కొంత అవును చెప్పుని అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 16 ఏళ్ళ పిల్లలకి ఏం చెప్తాం? అవును, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు యంగ్స్టర్స్కి, టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే పొద్దున్న లేవగానే పిల్లో పైన హెయిర్ కనిపిస్తే పెద్ద టెన్షన్, అరే నా జుట్టు పోతుంది అని. సో వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయండి డాక్టర్, వేరేది ట్రై చేయాలని కూడా అనుకోరు, అంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ అసలు మీకు పోతుంది, ఎందుకు పోతుంది? ఇప్పుడు జెనెటిక్ ఉంటుంది, ఫాదర్ మదర్కి యంగ్ ఏజ్లో బాల్డ్నెస్ ఉంటే కనుక వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ చదువుతున్నారు, సో దానివల్ల స్ట్రెస్ వల్ల ఉంటుంది. ఫుడ్ టైంకి తినరు. కొంతమంది పిల్లలు పొద్దున 8కి వెళ్తే నైట్ 10కి వస్తారు ఇంటికి, ఇంకా వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది చాలా కామన్గా ఉంటాయి. సో మన దగ్గరికి వచ్చే వాళ్ళకి నేనైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషనే చెప్తాను. అంటే మంచిగా పడుకోండి, మంచిగా తినండి, హెయిర్ ఉంటుంది, హెయిర్ ఎక్కడికి పోదు. 16 yearsలో హెయిర్ పోతుందంటే బ్యాక్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఓకే, ఇఫ్ యు ఆర్ మోర్ దెన్ 35 దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్, అంటే నార్మల్ ఫుడ్ త్రూ తెచ్చుకోవడం. యంగ్ ఏజ్లో ఉన్నావు, ఎందుకు టెన్షన్ అని నేను అంటాను. కానీ వాళ్ళు తీసుకుంటారు, టెన్షన్ తీసుకుంటారు, వచ్చేస్తారు, ఆ ప్రొసీజర్ చేయండి, ఇది చేయండి అడుగుతుంటారు. బట్ ఏంటంటే ఎందుకు పోతుంది అనేది మనం ఇవాల్యుయేట్ చేస్తే ఈజీ టు ట్రీట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు అన్నారు చిన్నపాటి ఆందోళన హెయిర్కే వచ్చేస్తూ ఉంటారు, బట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే అంత ముందులాగా మనం అడుగు బయట పెడితే ఒక కిరాణా స్టోరు లేకపోతే బట్టల కొట్టులాగా వీధికి 4-5 వచ్చేసాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్.
ఇంకే మధ్యలో ప్రాసెస్ ఇంకేం లేదు, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో ఒక పెట్టేస్తున్నారు. అవును. ఎలా అసలు వీళ్ళు ఎలా వెళ్ళాలి అసలు? ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే మినిమం ఏం చూసుకోవాలి? ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం నిజంగానే వెళ్ళాలి అనుకుంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది వాళ్ళు డాక్టరా కాదా అని. అదొకటి చూసుకోవాలి. అండ్ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వర్క్ చేసిన టెక్నీషియన్సే వెళ్ళేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఎంతసేపు ఏం తెలుసు, వెనక ఇక్కడున్న హెయిర్ తీసి ఇక్కడ పెట్టాలి అంతవరకే తెలుసు. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అయితే ఏమవుతుంది, మధ్యలో బీపీ అప్ అండ్ డౌన్స్ అయితే ఏమవుతుంది, ఫేస్ స్వెల్లింగ్ వస్తుంది నెక్స్ట్ డే, అప్పుడు ఏం చేయాలి అవన్నీ వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టాలి అంతవరకు తెలుసు. అనస్థీషియా డోస్ ఎంత ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎంత నంబర్ ఆఫ్ పంచెస్ యూజ్ చేయాలి, ఎంత సైజ్ పంచెస్ యూజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు సపోజ్ మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక 70,000 ఉందనుకోండి, బయట 30K వస్తుంది. ఈవిడ 70 అంటున్నారు, అక్కడ 30 అంటున్నారు, అక్కడే బెస్ట్ కదా, మనకు 40,000 తగ్గుతుంది కదా అని వెళ్తారు. కానీ ఇక్కడ మనం పెట్టే ఎఫర్ట్, మనం ఇచ్చే సర్వీస్ కానీ మనం ఇవాల్యుయేట్ చేసి నీకు సూట్ అవుతుందా లేదా, మీ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా చేస్తే బాగా వస్తుంది, అసలు రాదా వస్తుందా, అది క్లారిటీ ఇచ్చి మనం చేస్తాం. టెక్నీషియన్స్ అవన్నీ ఎందుకు తీసుకుంటారు? సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఇంత అడ్వాన్స్ అయ్యాం కదా, మన చేతిలోనే ఉంది కదా అడ్వాన్స్, అంతా ఫోన్లోనే ఉంది కదా. సో సెర్చ్ చేయండి డాక్టరా కాదా, ఇంతకుముందు ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారా, రివ్యూస్ ఎలా ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఏమన్నా పోస్ట్ చేశారా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్, వెళ్ళి అడగచ్చు ఎలా వస్తుంది నాకు హెయిర్, ఇవన్నీ చూసుకొని చేస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆల్మోస్ట్ మనంతా పోతే పెడతాం. అలా కాకుండా ఏదైనా కేసెస్ ఉంటాయా అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరలోనే ఉంది అంటే ఎప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేయొచ్చు ఇంక ఇది రాదు, ఊడింది మళ్ళీ రాదు, నేను ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు జనరలైజ్డ్ హెయిర్ లాస్ ఉంటుంది, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా. ఒక పర్సన్కి రోజు 100 హెయిర్ వరకు నార్మల్. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ పోతూ ఉంటే హెయిర్ థిన్నింగ్ అనేది జరుగుతుంది, మనకి పల్చగా కనిపిస్తుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే రూట్ కూడా పోయి నున్నగా బట్టతల వస్తుందో అప్పుడు మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్లో మనకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీస్, తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్, కొన్ని పెప్టైడ్ ఇంజెక్షన్స్, మినాక్సిడిల్స్, ఇట్లాంటివి ఇచ్చుకుంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవి వాడితే గనక సో అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు అట్లీస్ట్. ఓకే. సో అందరూ జుట్టు ఉడుతుందంటే వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ పదం అనేది బాగా వెళ్ళిపోయింది. అవును, అవసరం లేదు అది. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ట్రైకాలజిస్ట్ ఆర్ డర్మటాలజిస్ట్ని కలిస్తే మేము ఇవాల్యుయేట్ చేసి అసలు మీకు అవసరమా లేదా, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు అదర్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తే హెయిర్ వస్తుందా, లేదంటే ట్యాబ్లెట్స్ వాడితే వస్తుందా అనేది ఫస్ట్ చూసి అవసరమైతేనే సజెస్ట్ చేయడం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మెయిన్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న అనగానే నాకు అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ యుగం అనమాట ఇది ప్రస్తుతానికి. వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇది వాడండి హెయిర్ బాగా వచ్చింది చూడండి, నాకు ఎలా అయ్యిందో మీకు అలాగే వస్తుంది అని అంటారు. హౌ ఫార్ దే ఆర్ సర్టిఫైడ్? ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ చెప్పినా ఆ ప్రోడక్ట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు చాలా మంది యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఏదో టీవీ ఆర్ బిగ్ టీవీ, లేదంటే స్మాల్ టీవీలో అయినా కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటారు. ఈ షాంపూ వాడండి హెయిర్ లాస్ తగ్గుతుంది, ఇది వాడండి గ్రోత్ వస్తుంది. నువ్వు చేసే 2-3 minutes ఆఫ్ హెయిర్ వాష్లో హెయిర్ లాస్, హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది? 2-3 minutesలోనే మిరాకిల్స్ జరిగితే ఇన్ని ప్రొసీజర్స్ ఎందుకు, ఇంత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు, ఇదంతా అవసరం లేదు కదా. సో మనకి హెయిర్ అనేది అసలు ఈ షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ ఏంటంటే జస్ట్ టు ప్రొటెక్ట్ ద హెయిర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్. మనం పొల్యూషన్కి వెళ్తాము, మనము స్ట్రెస్ ఉంటుంది మనకి, లేదంటే చాలా డస్ట్కి వెళ్తూ ఉంటాము, ఎండకి వెళ్తూ ఉంటాం, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ థింగ్స్ తప్ప ఈ హెయిర్ గ్రోత్కి కాదు. హెయిర్ ఎక్కడి నుంచి గ్రో అవుతుంది? కింద రూట్ నుంచి గ్రో అవుతుంది.
దాన్ని స్టెబిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంటర్నల్గానే ఇంప్రూవ్ చేసుకోవాలి, నాట్ ఎక్స్టర్నల్. సో వాళ్ళు ఇస్తున్నారంటే అది వాళ్ళ జాబ్, అంతే కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు అడ్వర్టైజ్ చేయకండి అని మనం చెప్పలేం కదా. నాట్ ఓన్లీ షాంపూస్ అనే కాదు, చాలా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ జాబ్, అది వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం అది చూసి ఈ షాంపూ వాడాను నాకు హెయిర్ లాస్ తగ్గలేదు అని వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు నేను వాడాను అంటే, హెయిర్ లాస్ అనేది షాంపూస్ ఆర్ ఆయిల్స్తో మెయింటైన్ అయ్యేది కాదు, అంటే కరెక్ట్ చేసేది కాదు. సో మనము ఎందుకు అవుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. ఓకే సార్, ఇన్ఫ్లుయెన్సర్స్ పక్కన పెట్టేస్తే మనం ఆరాధించే హీరో హీరోయిన్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు అంత హెల్దీ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు తినే ఫుడ్ లేదని సీక్రెట్ ఉందా? సో అంటే హీరో హీరోయిన్స్ ఎవరైనా అవనివ్వండి, వాళ్ళకి స్కిన్ అండ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అది కంపల్సరీ కావాలి. ఇప్పుడు సపోజ్ మా లాంటి మామూలు వాళ్ళకి హెయిర్ లేదనుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటారు, వీళ్ళ బ్యూటీ చూసే అందరూ మూవీస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు అంత కేర్ కూడా తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నల్లే న్యూట్రిషన్ వాళ్ళు చాలా ప్రాపర్గా చేస్తారు. స్ట్రెస్ రిలీవ్ అవ్వడం కోసం ఎక్సర్సైజెస్, యోగాస్, మెడిటేషన్స్ చేస్తారు. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, వాళ్ళు అంతే తీసుకుంటారు. మనము వీకెండ్ వస్తే బిర్యానీ తింటాము, స్వీట్స్ తింటాము, వాళ్ళు అలా ఉండదు కదా. సో ఆ న్యూట్రిషన్ వల్లే వాళ్ళ హెయిర్ మెయింటైన్ అవుతుంది. అఫ్ కోర్స్ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా జుట్టు లేని వాళ్ళు ఉన్నారు. అది జెనెటిక్స్ ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎంత మెయింటైన్ చేసినా ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా. సో అలా మనం కూడా హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, నాట్ ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్ కానీ, మన స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ ప్రాపర్గా ఉండడం, ఇవి చేసుకుంటూ ఉంటే మనకు కూడా హార్మోన్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి, హెయిర్ కూడా బాగుంటుంది. బట్ స్టిల్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఇన్నెవిటబుల్ అంటారు, అది మనం ఆపలేమంటారు. కానీ ఆ ఏజ్ యాక్టర్స్ కూడా వస్తుంది కదా, వాళ్ళకి ఎంత మెయింటైన్ చేసినా వాళ్ళకి కూడా ఊడాలి కదా, వాళ్ళకి ఎందుకు ఊడట్లేదు? మనకు తెలియదు కదా. ఇప్పుడు హీరో హీరోయిన్స్ వచ్చి నాకు జుట్టు లేదు, నేను విగ్ పెట్టుకున్నాను, లేదంటే నేను ప్యాచ్ పెట్టుకున్నాను, నాకు హెయిర్ లాస్ ఉందని అయితే చెప్పరు కదా. వాళ్ళు బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతారు. నిజానికి వాళ్ళకి హెయిర్ లాస్ ఉందా? ఇప్పుడు ఆఫ్టర్ 40 years హెయిర్ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది జనరల్గా. యాజ్ వి ఏజ్ మన హెయిర్ స్ట్రెంత్ అంటే హెయిర్ థిన్నింగ్ కానీ, పల్చబడ్డం కానీ. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్కే చూస్తే బాగా థిక్ దట్టంగా హెయిర్ ఉండదు కదా, ఇదంతా స్కాల్ప్ పల్చగా ఉంటుంది. సో మనకి న్యూట్రిషన్ వచ్చాక హెయిర్కి వెళ్తుంది, బాడీకి వచ్చాక హెయిర్కి వెళ్తుంది. సో మనకే ప్రాపర్గా లేనప్పుడు అక్కడికి ఎలా వెళ్తుంది? సో మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం అంత తినలేము, మనం అంత స్ట్రాంగ్గా ఉండలేము, కాబట్టి హెయిర్ అనేది థిన్నింగ్ అవుతూ ఉంటుంది. సో ఏది మ్యాజిక్ కాదండి, అంతా మనం తినే ఫుడ్లో, మనం పెట్టే ఎఫర్ట్స్లో, అంటే ఎక్సర్సైజెస్ వాటిల్లోనే ఉంటుంది. మనం టైం ఇస్తే అది ఉంటుంది, మనం రెక్లెస్ చేస్తే ఊడిపోతుంది, అంతే. ఓకే, మీ దగ్గరికి వచ్చే హెయిర్, మీరు చాలా మందికి చేసి ఉంటారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఆల్మోస్ట్ థౌజండ్స్లోనే ఉంటాయి కదా. చాలామంది ఆఫ్టర్ కేర్ గురించి చాలా తక్కువ చెప్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆఫ్టర్ కేర్ అనేది ఒకసారి. ఇంకొకటి, డయాబెటిక్ పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చా, చేయకూడదా? ఫస్ట్ థింగ్, డయాబెటిక్స్ అయినా కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే. ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం మల్టిపుల్ పంచెస్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే క్యూర్ అనేది తొందరగా అవ్వదు స్కిన్. సో ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళకి హీలింగ్ డిలేడ్ ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు మనం చేయము. కానీ అండర్ కంట్రోల్ ఉండి, లేదు టెంపరీగా వాళ్ళు ఇన్సులిన్ యూజ్ చేసిన, అంటే కంట్రోల్ లేని వాళ్ళు ఇన్సులిన్ యూజ్ చేసి మాకు ప్రస్తుతానికి కంట్రోల్లో ఉంది అన్న వాళ్ళకు కూడా చేస్తాం. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇవి కంపల్సరీ చూస్తాం. డయాబెటిక్ ప్రొఫైల్ నార్మల్గా ఉంటే చేసేస్తాం. ఎవరికైతే అస్సలు కంట్రోల్లో ఉండదు, మనం డోస్ పెంచినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా వాళ్ళకి చేయమన్నమాట. ఎందుకంటే హీలింగ్ ఉండదు కాబట్టి, అండ్ గ్రోత్ ఆఫ్ ద హెయిర్ కూడా ప్రాపర్గా ఉండదు వాళ్ళకి. సో అందుకని డయాబెటీస్ కొంతమందిలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయకుండా ఉండడం జరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక ఎలా చాలా కేర్ తీసుకోవాలేమో, లేదంటే ఇంట్లోనే ఉండాలేమో, రెస్ట్ తీసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు. బట్ 1 day రెస్ట్ ఈజ్ ఇనఫ్.
ఇంట్లో ఒక రోజు ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఏంటంటే మనం ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ డ్రై అవుట్ అవ్వకుండా ఎవ్రీ 1-2 అవర్స్కి మనం ఒక స్ప్రే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నార్మల్ సెలైన్. అది ఒకటే చేసుకోవడానికి 1 డే మనం గ్యాప్ తీసుకోమంటాము. అండ్ ఎక్కువగా ఫార్వర్డ్ బెండింగ్, సివియర్ రిగరస్ ఎక్సర్సైజెస్ చేస్తే ఫేస్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని అవే అవాయిడ్ చేయమని చెప్తాము. రిమైనింగ్ అంతా కూడా నార్మలే. అండ్ బయోటిన్ ఓరల్ టాబ్లెట్స్ ఇవి వాడితే హెయిర్ ఫాల్ ఆగుతుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇవి అంటే చాలా మంది అంటారు ఇవి వాడితే చాలు ఇంకా మిగతా అన్ని ఆపేయచ్చు. అంటే మనం తీసుకునేది కంప్లీట్గా మన ఒంటికి పట్టి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్దా, హెయిర్ ఫాల్ అనేది ఆగుతుందా? యాక్చువల్లీ బయోటిన్ సప్లిమెంట్స్ అనేది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో సగం మంది మేము బయోటిన్ వేసుకుంటున్నాము ఆయన కూడా హెయిర్ రావట్లేదు అనే వస్తారు. సో ఓన్లీ బయోటిన్ వేసుకుంటేనే హెయిర్ గ్రోత్ రాదు. బికాజ్ హెయిర్ బాగుండాలి అంటే దానికి ప్రోటీన్ కావాలి, తర్వాత వైటమిన్ B12 కావాలి. బయోటిన్ అంటే B7, B12 కావాలి, ఐరన్, జింక్, వైటమిన్ D ఇవన్నీ కావాలి. ఓన్లీ బయోటిన్ వేసుకొని నీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి అప్పుడు ఎలా వస్తుంది హెయిర్? రాదు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్, లేదంటే ఎక్కడో చూసి బయోటిన్ వేసుకుంటే హెయిర్ వస్తుంది అనేసి వేసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. బయోటిన్తో పాటు మనం ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ రావాలి. సో ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అంటే మనం ఒక 1 month తర్వాత మినాక్సిడిల్ ట్రీట్మెంట్, తర్వాత కొంతమందికి ఫినాస్ట్రేట్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు వరకు అంటే 6 months వరకు. సో ఈ 6 months వరకు ఇస్తే ఆల్రెడీ మనం ఇంప్లాంట్ చేసిన హెయిర్కి ఇది ఫుడ్ లాగా అనమాట. సో ఇది ఇంకా స్ట్రెంగ్త్నిచ్చి ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చేలాగా చేస్తుంది. చాలామంది ఏంటంటే 6 months తర్వాత అబ్రప్ట్గా ఇవి వాడటం. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మినాక్సిడిల్ ఒక 6 months వాడుతున్నాం, ఆ తర్వాత స్లోగా టేపర్ చేయాలి. అంటే డైలీ కాకుండా ఆల్టర్నేట్ డేస్, వీక్లీ ట్వైస్, వీక్లీ వన్స్ అలా స్లోగా తగ్గిస్తూ రావాలి. ఒకటేసారి ఆపేయడం వల్ల మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా మేజర్ థింగ్ ఏం కాదు కదా, జస్ట్ రోజులో ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే చాలు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది, లేదంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది మిత్ అనమాట. జస్ట్ ఒక ఆయిల్, ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు స్కాల్ప్ పలచబడితే వెనక్కి తీసేస్తారు. కంప్లీట్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? కంప్లీట్ బాల్నెస్ అంటే మినిమం డోనర్ లేకపోతే అసలు మనం కేసు తీసుకోవడం అనేది జరగదు. ఒకవేళ డోనర్ కొంచెం ఉంది, మొత్తానికి సరిపోవట్లేదంటే అప్పుడు బియర్డ్ హెయిర్ కానీ బాడీ హెయిర్ కానీ కొన్ని ప్లేసెస్ నుంచి మనం తీసుకోవచ్చు. అది స్కాల్ప్ హెయిర్ అంతా సర్వైవ్ అవ్వదు కానీ బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది కూడా చేస్తాం. బట్ కంప్లీట్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ సూట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్.